సిమెంట్ సంతతి నగ్నముని విలోమ కథల నుంచి ఒకటి. సిమెంట్ సంతతి. లోకంలో వయసు వచ్చిన అందరూ ఆడపిల్లలకు మళ్ళీనే ఆ పిల్ల కూడా మొదట్లో మంచుతో నేసిన జలతారు ముసుగు మొహం మీదకు లాక్కుని రేకు విడవడానికి కూడా సిగ్గుపడే మల్లెమొగ్గలా ఉండేది. కాళ్లలో లేళ్లు గంతులేసేవి, కనురెప్పల్ని కలలు కమ్ముకునేవి. కాళ్ళు చేతులు ప్రతి అవయవం యవ్వన పరిమళపు సెలేళ్లుగా తుళ్ళిపడేవి. పెదవుల మీద వెన్నెల ఒలికి పలువరుసను పలకరించి ఒంటిలో ఇంకిపోయేది. నడిస్తే నడుస్తున్న హారతిలో ఉండేది. ఆ పిల్ల తండ్రి కాళ్ళు చేతులు మెదడు ఎప్పుడూ ఎక్కడో పనిచేస్తుండేవి. అర్ధరాత్రుళ్ళు బగ్గుమని చివరిమంట మండే లాంతర్లాంటి కళ్లతో ఇంటికి చేరేవాడు. కుష్ఠువ్యాధి వ్యాపించిన వాడిలాగా దరిద్రంతో తీసుకుంటూ ఉండేవాడు. దరిద్రం క్రమంగా అతని అన్ని అవయవాలను తినేస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఇంటి గోడలకి, ఇంట్లోని ఇతర వస్తువులకి, మనుషులకి కూడా వ్యాపిస్తోంది ఆ వ్యాధి. తల్లి వంటింటి అలుగ్గుడ్డ ఎడతెరిపి లేని దగ్గుగా మారి చింకుచాప మీద మునగదీసుకుని ఉండేది. అర్ధరాత్రి మసిబాసిన లాంతరు కళ్ళతో సగం సగం అవయవాలతో ఇంటికొచ్చే కట్టెతో కాపురం చేసేది. వీధిలోని పెంటకుప్పకి ఇంటికి పెద్ద తేడా లేదు. పెంటకుప్ప మీద గులాబీ మొక్కలాగా ఆ పిల్ల తనని తాను చూసుకునే లోపల ఎదిగిపోయింది. అవయవాలన్నీ అందమైన పువ్వుల్లోకి మారిపోయినాయి. కుండీలో పెడతానని, మేకలు తినేయకుండా కాపలా కాస్తానని, అంటుకట్టి మరిన్ని అందమైన రంగురంగుల పూలు పూయిస్తానని పుస్తకాల్లోంచి పక్క వీధిలో నుంచి ఎగిరొచ్చాడో కుర్రవాడు. వాడి మాటల్లో మత్తు పానీయాలున్నాయి. వాడి కళ్ళలో గురితప్పని పూల బాణాలున్నాయి. వాడి నిట్టూర్పులో మధురంగా బంధించే లతలున్నాయి. వాడి చొక్కాకి గలగలలాడే జేబుంది. వాడి ఒంట్లో సరసల కాగే రక్త సరస్సుంది. వాడి చేతిలో గుండెల్ని శుతిమెత్తగా తెరిచే రహస్య తాళం చెవి ఉంది. అనుమతి ఇవ్వాలో లేదో తెలుసుకోకముందే ఆమె గుండెను తెరిచి దేహమంతా ఆక్రమించుకున్నాడు వాడు. రోజులు అగరొత్తులుగా వెలిగినాయి. వాగ్దానాల ఊసులు దవనపు వాసనలైనాయి. సెలవులు అయిపోయినాయి. వచ్చినంత వేగంతో తిరిగి దూరపు కాలేజీ పుస్తకాల్లోకి పారిపోయాడు వాడు. వెళ్ళిపోయేటప్పుడు కిటికీలు ముయ్యలేదు, తలుపు దగ్గరికైనా వెయ్యలేదు. కలలు కళ్ళని కమ్మేస్తే గుండెని బార్లా తెరిచి గాయం చేసి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర మొక్కగా ఉండగానే మానయిపోయి వాడి కోసం రెప్పలు పీకేసిన కళ్ళతో వెతికింది ఆ పిల్ల. ఆ తరువాత ఆ గుమ్మం దగ్గరికి రకరకాల తాళాల వ్యాపారులొచ్చారు. వాళ్లంతా తాళాల దొంగలే తప్ప గుండె చప్పుడు వినగలిగిన వాళ్ళు కాదు. కొందరు పాత తాళాలకి కొత్త తాళాలు అమ్మేవాళ్లైతే మరికొందరు కొత్త తాళాలని త్వరితంగా తుప్పు తాళాలుగా మార్చేసేవాళ్లే. ఆ ఇనుప వ్యాపారులందరికీ ఇనుప బీరువాలు తెరవగలిగిన తాళాలు కావాలి, అంతే. వాళ్లంతా అనేక జంతువులను వెంట తీసుకొచ్చేవారు. అవి మానవ భాషలో తెగ అరిచేవి, కరిచేవి. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, మామ అల్లుళ్ళు, బావాబావమరుదులు, రకరకాలైన జంతువులొచ్చేవి. ఒకడు బొజ్జతో ఖద్దరు వాసన కొడతాడు, మరొకడు కాంట్రాక్టుల వాసన వేస్తాడు. ఒకడు కాసేపు దేహంలోకి ఉమ్మూసి బస్ ఎక్కో రిక్షా ఎక్కో పాపం చేసిన వాళ్ళ పారిపోతాడు. మరొకడు రాత్రంతా కాండ్రించి ఊసి తెలతెలవాడుతుండగా మళ్ళీ మామూలు ముఖం తగిలించుకుని జారుకుంటాడు. అందరి చర్మపు భాష ఒకటే. ఒక్కడు గుండె చప్పుడు వినడు. ఉమ్ముల దారిలో చర్మం బీటలు వారుతోంది. శరీర వృక్షం బెరడు పెళ్లలుగా రాలుతోంది. అయినా ఆశ చావదు. వాడెప్పుడో ఈ దారంట వస్తాడు, పశ్చాత్తాపడతాడు, మనసులో తిరిగి మరులు పూయిస్తాడు. ఇల్లు పిల్లలు చల్లని సంసారంతో సన్నజాజి పందిరి వేస్తాడు. వాడి కోసం రోడ్డు మీద మొహాలు చూడడం, వీలున్నప్పుడల్లా వీధులంట తిరగడం, పార్కులో మూల కూర్చుని రావడం మానలేదు ఆమె. ఒక రోజున పార్కులోనే చాలా రాత్రి అయిపోయింది. 2 రోజుల నుంచి తిండి లేదు. నీరసంగా ఉంది. ఇంటికి పోదామని లేచేసరికి వర్షం మొదలైంది. పరుగెత్తికెళ్ళి పార్కులోనే మూల షెడ్డు లాంటిది ఉంటే అందులోకి చేరింది.
అప్పటికే ఒంటిమీద బట్టలాంటిది తడిసింది. మెరుపులతో వాన పెరుగుతోంది. కింద నాపరాయి, పైన రేకులు. జల్లు మీదకి చిందడం లేదు. కాస్త పర్వాలేదని మునగదీసుకుని మూలకు జారబడింది. ఎవరూ దరిదాపులో లేరు. దూరపు గుడ్డి లైట్ వెలుతురు. వర్షం. తన పక్కనే మెరుపుల్లో చూస్తే ఎవడో ఒకడు పడుకున్నట్టు కనబడింది. పరకాయించి చూసింది. మళ్లీ మెరుపులో చూసినప్పుడు అంత విషాదంలోనూ నవ్వొచ్చింది. అది ఊరిని ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఒక గొప్ప రాజకీయ నాయకుడి విగ్రహం. బతికుండగా ఆయన అనేక పదవులు అలంకరించాడు. చేతికి ఎముకలు లేవన్నారు. శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు ఈయన రూపంలో ప్రజాసేవ నిమిత్తం అవతరించాడన్నారు. పేదల పాలిటి పెన్నిధి అన్నారు. సంఘ సంస్కర్త అన్నారు. ఒకప్పుడు పార్కు మధ్యన తిన్న మీద రాజసంగా నుంచుని నీరాజనాలు అందుకున్నది ఆ విగ్రహం. ఇప్పుడు ప్రత్యర్థులు పదవిలోకొచ్చాక షెడ్డులో పడింది. ఆ సిమెంట్ విగ్రహాన్ని ఆనుకుని గోడకు చేరగిలబడిందామె. ఎప్పుడు పట్టిందో నిద్ర. వర్షం పడుతూనే ఉంది. శరీరం నేలమీద మూలకి మునగదీసుకుని తుఫాన్లో చెట్టులాగా వాలిపోయింది. కమ్మటి నిద్ర పట్టేసింది. పాత కల. నిద్రలోనే వాడితో గడిపిన నాటి కల దుప్పటిగా కప్పుకుంది. అమాయకపు జంతువు మొహంతో వాడు వచ్చాడు. తలుపు తట్టాడు. పశ్చాత్తాపడ్డాడు. క్షమించమన్నాడు. తిరిగి గుండెతాళం తెరిచాడు. బలంగా బరువుగా మాటల మత్తువాసనలతో ఇంటినిండా వసంతం నింపాడు. వాడి కౌగిట్లో కళ్ళు మూసింది. ఆవేశంలో కొట్టుకుపోయింది. అలసిపోయి ఒడ్డుకు చేరి పడిపోయింది. వర్షం పెద్దదయింది. గులకరాళ్లతో బాదడం మొదలెట్టిందల్లా క్రమంగా ఆకాశంలోని బండరాళ్లను దొర్లిస్తున్నట్టు మారిపోయింది. కసిగా నీటి ఖడ్గం గాలిని కోస్తోంది. భూమిని తరుముతోంది. ఎక్కడో పిడుగు పడింది. ఆ పిడుగు ఆమె మూసిన కనురెప్పల మీద పడింది. ఆమె గుండెల్లో పడింది. ఆమె కలమీద పడింది. ఆమెకు చప్పున మెలకు వచ్చింది. వెళ్ళకిలా పడుకున్నదల్లా వెంటనే లేవాలని ప్రయత్నించింది. లేవలేకపోయింది. ఒంట్లో సత్తువనంతా కూడదీసుకుని లేవాలని ప్రయత్నించింది. కానీ లేవలేకపోయింది. తన మీద ఏదో బరువుగా పడుకునుంది. దుంగలా పడుంది. రాతిబండలా కదలనివ్వకుండా మెదలనివ్వకుండా పడి ఉంది. భూమిలోకి అదుముతున్నట్లు అనిపిస్తున్నది. ఒక్కసారి ఖణేల్మన్న మెరుపులో ఆమెకు తాను ఎక్కడ ఉందో, తన మీద ఏమి పడి ఉందో కనబడింది. తన శరీరంలోని అణువుల శక్తినంటని కూడదీసి బలంగా తన పైనున్న ఆ సిమెంటు విగ్రహాన్ని పక్కకు తోసేసి నిలబడింది. మరో మెరుపులో కిందకు చూచింది. అది శరీరం కాదు, సిమెంటు విగ్రహం. తన వంకే నవ్వుతూ చూస్తున్న రాజకీయ నాయకుడి విగ్రహం. తిరిగి సిమెంటు చేతులతో దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఊడిపోయిన తన చీరముక్కని ఒంటి చుట్టూ చుట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. తను కలలో చేరింది ఈ విగ్రహం కౌగిట్లోకా. విగ్రహం చేతులు వెకిలిగా నవ్వుతూ ఆమెను తిరిగి పొదుకోవడానికి ముందుకొస్తున్నాయి. ఆమెకు మతిపోయి పరిగెత్తుకుంటూ వర్షంలోనే బయటకు వచ్చింది. కంగారులో దారి తప్పింది. ఎప్పటికో ఇంటికి చేరింది. నెల తప్పింది. కడుపులో సిమెంట్ బలంతో మరో మొక్క దేహం రాళ్ల మధ్య వేళ్ళూనింది. మొక్కను పీకేయలేకపోయింది. ఆకాశం పొట్ట చిరిగి పేగులు బయటపడ్డట్టు మెరుపులు. దేహంపై నిరంతరం కురిసే మురికి వాన. లోకపు శ్మశానం నిండా కంకాళాల్లా పెరిగిపోతున్న తాళపు చెవులు. ముఖాల్లో అడవి జంతువుల హాహాకారాలు. అయినా ఆమెలో ఆశ చావలేదు. వాడెప్పుడో వస్తాడు. గాయాలు కడుగుతాడు. గుండె దగ్గర తిరిగి ప్రేమ పిల్లనగ్రోవిని ఊదుతాడు. మరో గులాబీ మొక్క పెంటపోగులో ఎదుగుతోంది. 1000 రేకలతో వికసించబోతోంది. సిమెంటు చేతుల్లోకి, కాళ్ల కిందకి, ప్రతి మురికి అవయం కిందకి చేరి అణగిపోబోతోంది. రాజకీయ నాయక జంతువులు బతికి ఉన్నప్పుడేగాక చచ్చి విగ్రహాలుగా మారికూడా ప్రజల భవిష్యత్తును విషయిస్తూనే ఉంటారు. తమ సంతతిని పెంచుకుంటూనే ఉంటారు. సృష్టికి సిగ్గులేదు.